నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సౌమంచి గారు రచించిన 23వ ఏడు అనే ఒక చక్కటి స్ఫూర్తినిచ్చే కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 30/9/2004 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. 23వ ఏడు ఇప్పటి ఆడపిల్లల జీవితంలో అతి ముఖ్యమైనది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయి అటు ఉద్యోగం కోసం ఇటు పెళ్లి కోసం ఏకకాలం అందు ఆరాటం మొదలవుతుంది. అలాంటి 23వ ఏడు మలయ సమీరంలో వచ్చి నన్ను సుతారంగా స్పృశించింది. ఎప్పటిలాగే 6 గంటలకు తెల్లవారింది. నాకు మంచం దిగి కిటికీ దగ్గరికి వెళ్ళాను. బయటంతా పొగ మంచు దట్టంగా కమ్మేసింది. అడుగు దూరంలో ఉన్న నైట్ క్వీన్ మొక్క కూడా కనిపించడం లేదు. అవంతిపురంలో ఇలాంటి దృశ్యం చాలా అరుదు కాబట్టి ఉత్సాహంగా అనిపించింది. ఈరోజు ఎంతో ఇష్టమైన రోజు. అమ్మ గర్భంలోంచి భూమి మీద పడి నాకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకున్న రోజు. హాస్పిటల్లో అమ్మ పక్కలో ఉన్న నన్ను చూసి అత్తయ్యలు, పిన్నులు, బామ్మ, అమ్మమ్మ అంతా వాళ్ళ పోలికలు వెతుక్కోవటం మొదలుపెట్టారట. ఆ కళ్ళు చూడు, మన పెద్ద చెల్లి రాజ్యానివే అని పెద్దత్త, ఆ ముక్కు చూడవే కోటేరు తీర్చినట్లు ఎంత సూటిగా ఉందో అంతా నీ పోలికేనే అని అమ్మమ్మ పిన్నితో, చెవికి చిన్న సొట్టు ఉందేవో రాధా, అది నీ మేనకోడలేనే అని బామ్మ ముచ్చట పడిపోతే, అమ్మమ్మ రంగు వచ్చిందని రాధత్తయ్య అంటే, ఆ నల్లటి నొక్కుల చుట్టూ నీదేనమ్మాయి అందుట అమ్మమ్మ ఆమెతో. ఇలా వాళ్లల్లో వాళ్ళు వంతులు పోతూ వాళ్ళ పోలికలు వెతుక్కుంటూ ఉంటే అమ్మ చిన్నబుచ్చుకుని, కష్టపడి కన్నది నేను, నా పోలిక కానీ మీ పోలిక కానీ ఒక్కటైనా లేదా అని నాన్నతో దిగులు పడి అన్నదిట. ఒకసారి ఎప్పుడో పెద్దత్తయ్య ఇవన్నీ చెప్పింది. నా ప్రతి పుట్టినరోజుకి ఆ మాటలు గుర్తొస్తూనే ఉంటాయి. ఇంకా లేవలేదా సిరి? అమ్మ లోపల నుంచి పిలుస్తూ ఉంటే ఆలోచనల గాధంలోకి గులకరాయిలా దొర్లుకుంటూ వెళ్ళిపోయిన నేను మళ్ళీ మనసునై మనిషినే వెనక్కొచ్చాను. లేచానమ్మా, చాలాసేపు అయింది, వస్తున్నాను జవాబిచ్చి పక్క సర్ది వంటింట్లోకి వెళ్ళాను. 22 వెళ్తాయి. అబ్బా, ఎంతలో ఎంత దానివయ్యావే అంది అమ్మ. ప్రీతి ట్యూషన్ నుంచి ఇంకా రాలేదమ్మా అడిగాను. లేదు, ఎందుకో లేట్ అయింది, దారిలో ఉందేమో అంది అమ్మ. బ్రష్ మీద పేస్ట్ వేసుకుని పెరట్లోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి నాన్న ఎప్పుడొచ్చారో కానీ అమ్మతో అంటున్నారు, సిరి చదువైపోయింది, ఇంకా పెళ్లి చెయ్యొద్దు అని. నా గుండె జల్లుమంది. నిల్చున్న చోటే ఆగిపోయాను. ఏవో ఉద్యోగాలకు అప్లై చేసిందిగా, తేలనివ్వండి, ఉద్యోగం వస్తే కట్నం తగ్గుతుంది అంది అమ్మ. అనుకోగానే కుదురుతాయా పెళ్ళిళ్ళు, ప్రయత్నాలు మొదలు పెడదాం అన్నారు నాన్న. అది నిజమే ఒప్పుకుంది అమ్మ. ఏదది, ఏం చేస్తోంది అని అడుగుతూనే నేనున్న వైపుకు తల తిప్పారు నాన్న. నేను లోపలికి వెళ్ళాను. అమ్మ మా ఇద్దరికి కాఫీ ఇచ్చింది. సిరి, మా ఈఈ గారు వస్తున్నారు, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, గుడికి నువ్వు అమ్మ చెల్లి వెళ్ళండి, సాయంత్రం అందరం పిక్చర్కి వెళ్దాం, టిక్కెట్లు తెస్తాను అన్నారు నాన్న. ఆయన అలా అంటూ ఉండగానే ప్రీతి వచ్చింది. నువ్వు లక్కీ, చక్కగా 2వ తారీఖున పుట్టావు, పరుసు ఫుల్గా ఉంటుంది, ఏదంటే అది కొనిచ్చేసి ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళిపోతారు నాన్న అంది అలకగా. నేను నవ్వాను. తన పుట్టినరోజు మే 30. ఈ ఒక్కరోజు గడిస్తే రేపు జీతాలు వచ్చేస్తాయనే మూడ్లో ఉంటారు నాన్న. మరి నీకేం తక్కువైంది, అసలు ఏదైనా తక్కువ చేస్తే ఊరుకుంటావు కూడానా దెప్పింది అమ్మ. తొందరగా స్నానం చేసి రావేసిరి, గుడికెళ్ళి వచ్చేద్దాం, ఆలస్యమైతే వంట లేట్ అయిపోతుంది అంది నాతో. నేను స్నానం చేసి వచ్చేసరికి గంధం రంగుకి నీలం ప్రింట్ ఉన్న కాశ్మీర్ సిల్క్ చీర, జాకెట్టు రెడీగా ఉన్నాయి. చీర కట్టుకోవటం అంత బాగా రాదు నాకు. ఇప్పటిదాకా అన్నీ పంజాబీ డ్రెస్లే. ప్రీతి కుచ్చెళ్ళు సరిచేసింది. అమ్మ జుట్టు బాగా తుడిచి జడేసి పూలదండ పెట్టింది. ఈ చీరలో ఎంత బాగున్నావే అంది ప్రీతి. ఎప్పుడూ తన కాంప్లిమెంట్స్ మామూలుగా తీసుకునే నేను ఈవేళ నాన్న తెచ్చిన పెళ్లి ప్రస్తావనతో ఇబ్బంది పడ్డాను. ఆ మాటల్ని ప్రీతి కాకుండా ఇంకెవరో అజ్ఞాత వ్యక్తి అంటున్నట్లు అనిపించి ఉక్కిరిబిక్కిరయ్యాను. గుడికెళ్ళొచ్చేశాం. ఎన్నాళ్ళు కాలేజీ చదువు, ట్యూషన్స్, వీటితో ఊపిరాడనంత బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడేమో రోజుకి 24 గంటలు ఎక్కువ అనిపిస్తోంది. లక్కీగా వీధి చివరి లైబ్రరీ ఉండటంతో రోజు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుంటున్నాను. ఆ ఒక్క కాలక్షేపము చాలదనిపిస్తోంది. ఎవరైనా స్నేహితులకి వెళ్తే అమ్మకి ఇష్టం ఉండదు.
ఎందుకు వాళ్ళిళ్ళకి వీళ్ళిళ్ళకి వెళ్ళటం? వాళ్ళెవరైనా మన ఇంటికి వస్తున్నారా అంటుంది. లలిత, రేష్మ, మౌనిక అంతా ఏమైపోయారో. అమ్మన్నట్టు ఒక్కరైనా రావచ్చుగా. గోపీకృష్ణ గుర్తొచ్చాడు. గుర్తు రావటానికి అతనేం దూరంగా లేడు. తరచుగా కలుస్తూనే ఉంటాడు. ఇంటికి కూడా వస్తూ ఉంటాడు. ఇంటర్లో నా క్లాస్మేట్. ఆ స్నేహం ఇంకా అలానే ఉంది. పుస్తకాలను సీరియస్గా చదవటం ప్రారంభించిన రోజుల్లో ఆధునిక రచయితల పుస్తకాలే ఏరుకునేదాన్ని. 1-2 గంటల్లో చదివేసేదాన్ని. అందులో అర్థం కాకపోవటానికి కానీ ఆలోచించడానికి కానీ పెద్దగా ఏమీ ఉండేది కాదు. గోపీకృష్ణ నాకు సాహితీ లోకానికి కొత్త ద్వారాలు తెరిచి చూపించాడు. నాకన్నా ఎక్కువ చదివి ఎంతో నాలెడ్జి ఉన్న అతనంటే నాకు గొప్ప గౌరవభావం. సాదాగా బట్టలు వేసుకుని సాత్వికంగా ఉండే అతనంటే అమ్మకి నాన్నకి కూడా ఇష్టమే. ప్రీతి అభిప్రాయం మరోలా ఉంది. 24 గంటలు పుస్తకాలు తప్పించి మరో ఆలోచన లేనివాడిని చేసుకుని ఏ ఆడపిల్ల సుఖపడుతుందే? ఇతను కానీ పెళ్లి శుభలేఖ ఇస్తే ఆ అమ్మాయి అడ్రస్ అడిగి తీసుకుని 4 ఓదార్పు మాటలు చెప్పాలి అంటుంది. గోపీకృష్ణ సాయంత్రం వేళప్పుడు రావటం, అందరం ఇంటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకోవటం రోజు అలవాటుగా మారిపోయింది. ఈరోజు అతను 2 వార్తలు చెప్పాడు. మొదటిది తనకు లైబ్రేరియన్ పోస్టింగ్ వచ్చిందని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి చూపించాడు. అతని అభిరుచికి తగిన జాబ్. అందరం మనస్ఫూర్తిగా ప్రశంసించాం. బై నా పెళ్లి కూడా కుదిరింది. నిజానికి ఎప్పటినుంచో అనుకుంటున్న సంబంధమే కానీ ఉద్యోగం వచ్చేదాకా చేసుకోకూడదనుకున్నాను అన్నాడు అతను శుభలేఖ ఇస్తూ. అప్పుడే గుర్తొచ్చినట్లుగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. కారణం ఏదైనా కానీ నేను ఇంకా పెళ్లి ప్రహసనం ప్రారంభించనే లేదు. ఇతను శుభలేఖల దాకా వెళ్ళటం నన్ను కొద్దిగా అప్సెట్ చేసింది. అయితే ఆ కలవరం నా మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. కట్నం ఎంత? అమ్మ మామూలుగా అడిగేసింది. అలా అడిగినందుకు అతను ఏమనుకుంటాడోనని భయపడ్డాను. కానీ అలాంటిదేం జరగలేదు. అంతే మామూలుగా జవాబిచ్చాడు. 6 లక్షలండి. అందులో సగం నగలకి పట్టు చీరలకి అమ్మాయికే వెళ్ళిపోతుంది. కట్నం కాక నాకు హీరో హోండా, అమ్మకి 2 చెల్లెళ్ళకి లాంఛనాల క్రింద తలో 50,000 ఇస్తున్నారు అని లెక్కలన్నీ చెప్పేశాడు. నేను షాక్ అయ్యాను. ఇన్ని పుస్తకాలు చదివిన అతనికి కట్నం తీసుకోవటం తప్పని తెలియదా? నేనింతకు అమ్ముడు పోతున్నానని ఎంత నిర్లజ్జగా చెప్పుకుంటున్నాడు. గోపీకృష్ణ ఎక్కువసేపు ఉండలేదు. అమ్మ పెట్టిన స్వీట్ తిని అందరినీ తప్పకుండా పెళ్లికి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా అతను చెప్పిన వార్తల మీద చర్చ జరిగింది. ఉద్యోగం గురించి తక్కువ, పెళ్లి గురించి ఎక్కువ. బాగా ఉన్నవాళ్ళు అనుకుంటాను. అందుకే అంతంత కట్నాలు. మనిషిని చూస్తే అలా అనిపించడు అంది అమ్మ. పల్లెటూళ్ళలో 10 ఎకరాల పొలం ఉందంటే తక్కువలో తక్కువ 25 లక్షలు ఉన్నట్టే అన్నారు నాన్న. నిజమే. ఈ మధ్యకాలంలో స్థిరాస్తులు మనిషి విలువను పెంచుతున్నాయి. రాత్రి పడుకునే ముందు ప్రీతి అడిగింది, అక్క గోపీకృష్ణకు పెళ్ళంటే షాక్గా లేదు అని. నేను తన ముఖంలోకి యథాలాపంగా చూసి నివ్వెరపోయాను. ఎంతో మార్పు. అన్నీ కోల్పోయినట్టుంది. కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. అతను పెళ్లి చేసుకుంటున్నందుకు నీకేం బాధగా లేదా అంది. నాకింకా అంది అందనట్టుగానే ఉంది తన మనసు. నాకెందుకే బాధ అతను పెళ్లి చేసుకుంటే అడిగాను. నీకతని పట్ల ఎలాంటి ఫీలింగ్స్ లేవా? తను మరింత వివరంగా అడిగాక నన్ను నేను శోధించుకున్నాను. నేను అతన్ని ప్రేమించానా? అలాంటి భావన నాకెప్పుడూ కలగలేదు. ప్రీతిలాగా నాకు దగ్గరగా వచ్చిన ఎందరో అమ్మాయిల్లాగా అతను అనిపించాడు. కాకపోతే కొంచెం పురుషాహంకారం లాంటిది. ఖచ్చితంగా అలా అనలేం, కానీ ముందు ముందు అలాంటి రూపాంతరం చెందేది, అది కనిపించేది. అతని ఆలోచన సరళి కొంచెం భిన్నంగా ఉండేది. నా శోధన ముగిసేసరికి ప్రీతి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ సుడిగుండాల వెనుక తన మనసు అప్పుడు నా ఆలోచనల గాలానికి చిక్కింది. ప్రీతి, నువ్వు అతన్ని ప్రేమించావా? విభ్రాంతిగా అడిగాను. తను తలదించుకుంది. కళ్ళు వర్షించసాగాయి. అలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకే. నీకు దగ్గరగా వచ్చిన మొదటి మగవాడతను, అందుచేత ఆకర్షణ. అతని స్థానంలో ఇంకెవరున్నా నువ్వు ఇలాగే ఆలోచించేదానివి. దీన్ని ప్రేమ అనరు. ఇలాంటి వాటికి లొంగిపోతే ఇంకా ఏది సాధించలేము మందలింపుగా అన్నాను. ప్రీతి, సిరి అంటూ అమ్మ గొంతు వినిపించింది. ఇద్దరం ఉలిక్కిపడ్డాం. అమ్మ మా సంభాషణంతా విన్నట్టుంది. వచ్చి మా దగ్గరగా కూర్చుంది. సిరి కరెక్టుగా ఆలోచిస్తుంది ప్రీతి. 4 గోడల మధ్య నుంచి అవతలికి అడుగుపెట్టి ఉద్యోగం చేస్తున్న తరం మీది. బయట ప్రపంచంలో ఎన్నో ప్రలోభాలుంటాయి.
అన్నిటికన్నా పెద్ద ప్రలోభం స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. తరతరాలుగా బయట ప్రపంచంలో తిరుగుతున్న మగవాడు ఇలాంటి ప్రలోభాలను జయించాడు. ఇప్పుడు ఆడపిల్లల వంతు. అప్పుడే సమాజంలో సమతూకం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. ప్రేమలో భంగపడ్డ మగవాళ్ళు సర్దేసుకుని కొద్ది కాలానికే మామూలుగా అయిపోతారు. ప్రాక్టికల్గా ఆలోచించటం నేర్చుకోవాలి ముందు. నేను అమ్మాయిని, అతను అబ్బాయి అనే భేదభావం మర్చిపోవాలి. మేమిద్దరం వ్యక్తులు అనే భావన పెంచుకుంటే ఎన్నో సమస్యలు, ముఖ్యంగా సిరి అన్న ఆకర్షణలు అసలు ఉత్పన్నం కావు. ప్రీతి స్త్రీలో ఉండే భావ సౌకుమార్యాన్ని ఎంతగానో ఇష్టపడే మగవారు ఆమె తనంతట తను ప్రేమిస్తున్నానని చెప్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా నలిపేయటానికి సంకోచించరు. అది మగ మనస్తత్వం. సమాజరీత్యా అతనికి ఏర్పడిన ప్రవృత్తి అది. దాన్ని మార్చలేం అంది. మగవాడిని చూసి సిగ్గుతో మెలికలు తిరిగే అమ్మాయికి గౌరవం ఉండదని మా అమ్మ చెప్పేది. మేము నిన్నలా పెంచలేదని నా నమ్మకం. ఇకపోతే పెళ్ళికి మనసులు కలవటం ఒకటే కాదు కావలసింది. అమ్మ, నాన్న, పుట్టి పెరిగిన వాతావరణం, బంధువులు, బాంధవ్యాలు, కులం, గోత్రం, ఇంకా ఎన్నో. అవన్నీ వదులుకోవటానికి నువ్వు ఇష్టపడ్డా అవతలి వ్యక్తికి ఇష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ అలా ఇష్టపడి ముందుకొచ్చినా ఎంతకాలం అతన్ని అలా హోల్డ్ చేయగలవు? ఏదైనా ఒక రోజుకి మీ బంధం పలచబడితే అతని వాళ్ళు స్వీకరిస్తారేమో, కానీ నువ్వు వదిలిపెట్టి వెళ్ళినవన్నీ నీకోసం ఎదురు చూస్తూ ఉండవనేది ఖచ్చితమైన నిజం, కఠోరమైన వాస్తవం. అమ్మ చెప్పటం పూర్తయ్యేసరికి ప్రీతి మొహం తేటగా ఉంది. ఏంటో అలా అనిపించిందమ్మా అనేసింది తేలిగ్గా. గోపీకృష్ణ జీవితంలో సంభవించిన అద్భుతాలు 2 నాకు అతి తొందరలోనే సంభవించాయి. ముందు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచారు. చాలా టెన్షన్ పడ్డాను. అమ్మ, నాన్న ధైర్యం చెప్పారు. ఇంకా 4 రోజులుంది. టైపు, కంప్యూటర్సు, జీకేలో టెస్ట్ ఉంటుందిట. మొదటి 2 నేను ఓకే. కరెంట్ అఫైర్స్లో దాదాపు నీల్. 3 రోజులు నిద్రాహారాలు మానేసి చదివి కొంత వంట పట్టించుకున్నాను. నా శ్రమ వృధా కాలేదు. మొదటి అభ్యర్థిగా ఎన్నికయ్యాను. కానీ కలగాల్సినంత సంతోషం కలగలేదు. నీకిష్టమైతేనే చేరు అన్నారు నాన్న నిర్ణయాన్ని నాకే వదిలేస్తూ. ఇప్పుడంతా కంపెనీ ఉద్యోగాల ట్రెండ్ నడుస్తోంది. టాలెంట్స్ను గుర్తించి ప్రోత్సహించే జీతాలు. సెంట్రల్ గవర్నమెంట్లో క్లర్క్ జాబ్ అంటే ఎలాగో ఉంది. అన్నీ కలుపుకుని 7,000 జీతం. ఎబ్బెట్టుగా అనిపించింది. అది ఇంటికి 60 కిలోమీటర్ల దూరాన ఇంకొక ఊళ్ళో. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నావు కదా, వదులుకోవటం దేనికి? ఇంతకన్నా మంచిది వస్తే అప్పుడు ఆలోచించవచ్చు అంది అమ్మ. మరైతే ఎక్కడుంటావు? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటావా అడిగింది. నాకు అదే మంచిదనిపించింది. నాన్న ఇష్టంగా ఒప్పుకున్నారు. నేను చేరిపోయాను, ఉద్యోగంలోనూ హాస్టల్లోనూ. నాన్న దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. చేరిన రోజే అనిపించింది ఎంతో కాలం చేయలేనని. నా చదువుకి, నాలో ఉన్న సృజనాత్మకతకి ఎలాంటి విలువ లేని ఉద్యోగం. నేను చేరింది ప్రైవేట్ హాస్టల్లో. బ్యాంకు, ఎల్ఐసి ఉద్యోగులు, టీచర్లు ఉండేవారు. తొందరగా మరొక జాబ్ వెతుక్కోవాలనే కోరిక కూడా మొదలైంది. నా రూమ్మేట్లలో ఎవరికి జీవితం పట్ల పెద్ద సీరియస్నెస్ లేదు. జీతం రాగానే షాపింగ్, చీరలు కొనుక్కోవటం, డ్రెస్సులు కుట్టించుకోవటం, బట్టల షాపులు, టైలర్స్, ఎక్కే దుకాణం, దిగే దుకాణం. మాకు కామన్ ఇంట్రెస్టులు కూడా ఏమీ లేవు. అవసరార్థం కలిసి ఉండటమే. గోపీకృష్ణ నాకు చేసిన గొప్ప అలవాటు మంచి పుస్తకాలు చదవటం. అది నాకు ఇక్కడ ఉపయోగపడింది. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవటం నా దినచర్యలో అనివార్య భాగమైంది. నా రూమ్మేట్స్లో రమ చాలా బాగుంటుంది. ఇక్కడికింకా దూరంగా ఉన్న పల్లెటూళ్ళలో టీచర్. ఆమె కోసం రాజు అనే అతను తరచుగా వచ్చేవాడు. రోజు ఉదయాన్నే అప్పుడే కోసిన గులాబీలా వెళ్ళి తోటకూర కాడలా ఒడిలిపై తిరిగొచ్చే ఆమె అతనితో వచ్చినప్పుడు అప్పుడే విచ్చుకున్న గులాబీలా ఉండేది. ముఖంలో ఒక వింత కాంతి కనిపించేది. కొత్త అందమేదో దోబూచులాడేది. వాళ్ళిద్దరి గురించి రకరకాలుగా అనుకునేవారు హాస్టల్ మేట్స్. అంత తప్పుగా ఎందుకు అనుకోవాలి? ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారేమో అన్నాను. అలాంటి మాటల మధ్య నేను ఇరుక్కుపోయి ఉన్నప్పుడు వాళ్ళు నవ్వి, పెళ్ళా? మరి రాజు భార్య అన్నారు. నేను నివ్వెరపోయాను. అతనికి పెళ్ళయిందా? పెళ్ళైన వాడితో అది తెలిసి కూడా ఆమె ప్రేమలో పడటం. ఆమె తల్లిదండ్రులకి ఈ విషయం తెలీదా? తెలిస్తే ఊరుకుంటారా? రమ నా కళ్ళకు ప్రీతిలాగానే అనిపించింది. మందలించాలనుకున్నాను, కానీ ఆ అవకాశం రాలేదు. అప్పటికే తను ప్రెగ్నెంట్. నాకింకా ఆ హాస్టల్లో ఉండాలనిపించలేదు.
చాలామంది షటిల్ చేస్తూ ఉంటారు, నేను కొన్నాళ్ళు చేస్తాను. అందరినీ వదిలిపెట్టి ఉండాలంటే ఎలాగో ఉంది అన్నాను నాన్నతో. అమ్మతో మాత్రం రమ విషయం క్లుప్తంగా చెప్పాను. రూమ్ ఖాళీ చేద్దామని నేను వెళ్ళినప్పుడు రమ అక్కడే ఉంది. స్కూలుకి సెలవు పెట్టిందిట. చాలా బలహీనంగా పాలిపోయింది. బాధనిపించింది. రమ, తెలిసి తెలిసి ఎందుకింత పిచ్చి పని చేశావు? మీ వాళ్ళకు తెలిస్తే ఏమంటారు అనకుండా ఉండలేకపోయాను. మా ఇంట్లో తెలుసు శిరీష, నా సంపాదన కావాలి కాబట్టి ఏమీ అనకుండా ఊరుకున్నారు. ఇప్పుడు ఇది నా ఒక్కదాని సమస్యే అంది. ఇప్పటిదాకా మేమిద్దరం సన్నిహితంగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. అదేంటి, తెలిసి కూడా మీ వాళ్ళు ఏమీ అనలేదా? తెల్లబోయాను. మా వాళ్ళకి నా జీతం కావాలి శిరీష అంది. అయితే? మా నాన్న ఎల్డీసీ, ఆస్తులేమీ లేవు, పై ఆదాయం ఏమీ ఉండదు. ఇంట్లో ఖర్చులకి ఆయన జీతం చాలదు. చెల్లెలు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు బాగా చిన్నవాళ్ళు. ఇంటరు 10th చదువుతున్నారు. 3 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని. ఫస్ట్ రాగానే నా జీతం తీసేసుకుంటారు మా నాన్న, లేకపోతే గడవదు. ఎంతకాలం ఇలా అంది. వింటున్న నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నీకు తెలియదు శిరీష, నా జీతం కోసం మా నాన్న ఎంత ఆరాటంగా చూస్తాడంటే నా కనీస అవసరాలు ఏమిటని కూడా చూడకుండా అంతా లాక్కుంటాడు. దొంగతనంగా కొంత తీసి దాచుకోవలసిన పరిస్థితి. బాధగా అంది రమ. చాలామంది మనిషికి మనిషికి మధ్యన డబ్బు తప్పించి ఇంకేదీ లేదన్నట్లు ప్రవర్తిస్తారు. దాంతో అపార్థాలు చోటు చేసుకుంటాయి రమా. కానీ ఒకటి చెప్పు, నిన్ను చదివించింది మీ నాన్నే. నీకంటూ ఏ సంపాదన లేనప్పుడు ఆయన సంపాదన మీ అందరిది. నీకు సొంతంగా సంపాదన రాగానే నువ్వు వేరైపోయావా అన్నాను మృదువుగా మందలిస్తూ. మనుషులు కుటుంబాలుగానే ఉంటున్నా బాంధవ్యాలు ఒక్కో కుటుంబానికి ఒక్కోలా ఉంటాయనే విషయం నాకు తోచకపోవటానికి కారణం నాలో పరిణతి రాకపోవటమేననేది నిర్వివాదాంశం. నీకు ప్రపంచం తెలియదనుకుంటా శిరీష. అమ్మా నాన్నల చేతిలో అనే కాదు, అత్తమామలు, భర్త, నీ పై ఆఫీసర్లు ఎవరైనా మనని మోసం చేయొచ్చు. చాలా నష్టపోతావు. 4 పిల్లల్ని కన్న నా తల్లిదండ్రులకి మా ఇంట్లో ప్రత్యేకంగా గది ఉంటుంది. వాళ్ల మధ్య ఏం జరుగుతుందో ఊహించగలిగే వయసు వచ్చిన పిల్లలు హాల్లో ఉండగా వాళ్ళు విడిగా పడుకుంటారు. చూసే సినిమాల్లోనూ, వినే పాటల్లోనూ, చదివే పుస్తకాల్లోనూ అంతా ప్రేమ గురించి వర్ణనే. పురుష సాన్నిహిత్యం గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎంతకాలం మన మనసులు వికసించకుండా ఉంటాయి? ఎంతకాలం కోరికలు చిగురించకుండా ఉంటాయి? ఎలా వాటిని అణుచుకోగలం? చదువయ్యేదాకా ఆగటాన్ని క్రమశిక్షణ, నైతికత, నిబద్ధత అంటారు. ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది, సంపాదిస్తూ ఉంటాం. కానీ మనకంటూ ఎవ్వరూ ఉండని ఒంటరితనంలో ఎలా బతకగలం? మా తమ్ముళ్ళు ఎప్పటికి ప్రయోజకులు అవ్వాలి? తన మాటల్లో తల్లి, తండ్రి, కుటుంబం అనే వాటికి కొత్త అర్థాలు ఆవిష్కరించబడ్డట్టు అయ్యింది. ఏం చేద్దాం అనుకుంటున్నావు రామా? బలహీనమైన గొంతుతో అడిగాను. అబార్షన్ చేయించుకోమంటున్నాడు అంది. తర్వాత? అదే తెలియటం లేదు. ఏం చెప్పాలో నాకు తెలియలేదు. సాయంత్రం హాస్టల్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్ అయ్యేసరికి నాన్న వచ్చారు. సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాను. ఎప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుందో మరి రమ విషం తీసుకుంది. ఆ రాత్రికి తను చనిపోయింది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తెలిసింది. నిలువునా కదిలిపోయాను. ఇంటికి వెళ్ళేసరికి జ్వరం వచ్చేసింది. ఆ బెదురులో రమ నాతో అన్నవన్నీ అమ్మతో చెప్పేశాను. నిజమేనేమో, పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అని మన ఆకాంక్షలన్నీ వాళ్ళ ద్వారా నెరవేర్చుకోవడానికి చూస్తాం. కానీ వాళ్ళ మనసులు వికసిస్తాయని, ప్రకృతి సహజమైన కోరికలకు వాళ్ళు అతీతులు కాదని అనుకోం. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు నమ్మకాన్ని కలిగించలేకపోయారు. పెద్ద తమ్ముడు అంది వచ్చి పెళ్ళవ్వాలంటే ఇంకొక 5-6 ఏళ్ళైనా ఆగాలి. అప్పుడైనా ఆ తండ్రి చేస్తాడో లేదో. 30 దాటుతాయి. తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళవుతూ తనొక్కరితే ఉండిపోతే అదొక చిన్నతనం. మంచికో చెడుకో ఈ సంఘటన మనకొక పాఠం నేర్పింది. ఇంకా సిరికి సంబంధాలు చూస్తేనే బాగుంటుంది అని తర్వాత ఒకసారి అమ్మ నాన్నతో అనటం విన్నాను. నేను తనతో అవన్నీ చెప్పకూడదని అప్పటికి అర్థమైంది. సంజయ్తో నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నాన్న స్నేహితుడి కొడుకు అతను. చాలా బాగున్నాడు. అతనికి నేనంటే ఎప్పటినుంచో ఇష్టమట. కళ్ళల్లో ఆరాధన వ్యక్తమవుతోంది. 6 లక్షలట అతని జాబ్ మార్కెట్ విలువ.
ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాడు నాన్న. 2 లక్షలు తనంతట తను కట్నం ఇస్తామన్నారు. వాళ్ళు నవ్వి ఊరుకున్నారు. నాకు మాత్రం ఎక్కడో చురుక్కుమంది. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకంత డబ్బు అని అంతా వెళ్ళిపోయాక దెబ్బలాడాను. డబ్బు సరిపోదని అమ్మా నాన్న చంపుకున్న ఎన్నో సరదాలు గుర్తొచ్చాయి. నా ఆలోచనలు ఇలా ఉంటే నాన్న చాలా సీరియస్ అయ్యారు. చూడు సిరి, చిన్నపిల్లలా మాట్లాడకు. అతని తండ్రి కట్టించిన ఇంట్లో ఉంటావు, వాళ్ళిచ్చే ఆస్తిని అనుభవిస్తావు, నీదంటూ ఏమీ తీసుకువెళ్లకుండానే అన్నారు. అతనికి వండుతాను, ఇల్లు చూసుకుంటాను. నేను ఇంకా ఏదో అనబోతూ ఉంటే ఆపి నాన్న అన్నారు. అతని గోత్రాన్ని, ఇంటి పేరుని మోస్తావు, ఇంకా అతనికి పిల్లల్ని కంటావు. కానీ నువ్వు అతనికి వంట మనిషివో పని మనిషివో కాదు. పెళ్ళి అతనికి ఎంత అవసరమో నీకు అంతే అవసరం. ఇల్లరికం రమ్మంటే అతనికి ఎంత పౌరుషమో కోడరికం వెళ్ళటానికి నీకు అంతే ఉండాలి. కానీ ఎవరో ఒకరు వెళ్ళకపోతే పెళ్ళి అనేది సాధ్యపడదు. 2 కుటుంబాలు కలవకపోతే మానవ సంబంధాలు బలహీనపడతాయి. అందుకని ఆడపిల్లకి ఆ బాధ్యత ఇచ్చారు. సిరి, 4 రోజులు బంధువులళ్లకు వెళ్తేనే వాళ్ళవి ఏమీ వాడుకోకూడదని సబ్బు పేస్టుతో సైతం అన్నీ తీసుకువెళ్తాం. భర్త మీద మాత్రం అన్నిటికీ ఆధారపడతానంటావేమిటి అన్నారు. నాన్న హర్ట్ అయ్యారని గ్రహించాను. నేను సగటు ఆడపిల్లల తమని పరాయిగా చూస్తూ ఎక్కడో ఉంటూ ఇంకా నా జీవితంలోకి అడుగు పెట్టని వ్యక్తిని సొంతంగా భావిస్తున్నానని తను అనుకుంటున్నారు. అతని మీద ఎందుకు ఆధారపడతాను నాన్న, నాకు ఉద్యోగం ఉండగా అన్నాను. నేను కట్నంగా అతనికి ఇవ్వటం లేదు. అలాంటివి అతనికి ఇష్టం ఉండవట. స్త్రీధనంగా నీకు ఇస్తాను సరే. ఉందనో ముందుగా ప్లాన్ చేసుకునో మీరిస్తారు. దాన్ని స్త్రీధనం అన్నా వరకట్నం అన్నా ఆడపిల్ల తండ్రికి అది భారమే కదా నాన్న. ఎంతమంది ఆడపిల్లలు కట్నానికి ఆహుతవుతున్నారు. ఎందరో ఆడపిల్లలు కట్నాల భయానికి పుట్టకుండానే చచ్చిపోతున్నారు అన్నాను. అప్పటిదాకా మా వాదన వింటూ కూర్చున్న అమ్మ అంది, అవును, ఎంతమంది ఆడవాళ్ళు కనలేక చచ్చిపోతున్నారు. వాళ్ళని చూసి మిగిలిన ఆడవాళ్ళంతా కనటం మానేయొచ్చు కదా. రోడ్డు మీదకి వెళ్తే ఎన్నో యాక్సిడెంట్లు. మరి నువ్వు స్కూటీ లేదే ఇల్లు కదలవు. సిరి, సమస్య వ్యక్తిగతం, ఏది కూడా సామాజికం కాదు. కానీ సమస్యని ఎదుర్కొనేటప్పుడు అందరూ కలవాలి అంది. నేను తెల్లబోయాను. వరకట్నం దురాచారం కాదని నేను ఎప్పుడూ అనను సిరి. కానీ కట్నం చావుల్లో సింహభాగం బాధ్యత మాత్రం ఆడపిల్ల తల్లిదండ్రులదే. ఆడపిల్లను చదివించి ఆర్థిక స్తోమత కల్పించకపోవటం, తాహతకు మించిన సంబంధం తేవటం, ఒప్పుకున్న కట్నం ఇవ్వలేకపోవటం, అత్తగారింట్లో గొడవలున్నాయని తిరిగి వచ్చిన అమ్మాయిని ఆదరించి మరొక ఆధారం చూపించకపోవటం, అన్నింటికి మించి ఆ అమ్మాయిని పుట్టినప్పటి నుంచే పరాయింటి పిల్ల అనుకోవటం. ఇంకా చాలా ఉన్నాయి. మేం మాత్రం మా పిల్లలు కష్టపడకూడదని అనుకుంటున్నాము. ఇప్పుడు నువ్వు ఉన్న స్థాయి నుంచి ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలని కోరుకుంటున్నావు అంది. తన మాటలు నాలో ఆలోచనలు రేకెత్తించాయి. ఇదంతా నేనెప్పుడూ ఆలోచించని పార్శ్వం. ఆడపిల్ల ఒక వ్యక్తి. ఆమె అవసరాలన్నీ చూసి అత్తవారింటికి పంపటం తమకు ప్రీతికరమైన బాధ్యత అంటున్న అమ్మా నాన్న. నాకు సిరి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అంటున్న సంజయ్ నన్ను నాకే భిన్నంగా చూపించారు. నిశ్చితార్థం, బంధువులంతా వచ్చేశారు. ఇల్లంతా సందడి. చాలా బాగున్నాడే నీ హీరో. స్నేహితులు, కజిన్స్ ఏకగ్రీవంగా నిర్ధారించారు. ఆ మాటలు సంజయ్కి వినిపించాయేమో నన్ను చూసి అల్లరిగా నవ్వుతున్నాడు. అతని తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా నన్ను వాళ్ళ వైపు బంధువులకు పరిచయం చేస్తున్నారు. ఫంక్షన్ అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా చాలా వరకు వెళ్ళిపోయారు. చాలా ముఖ్యమైన వాళ్ళు మాత్రం మిగిలారు. సిరి, ప్రీతి నన్ను పక్కకు పిలిచింది. బావ నీతో మాట్లాడతాడట, ఏదో అడగటం మర్చిపోయాడంటే పెరట్లో జాజి పందిరి దగ్గర నిలబెట్టొచ్చాను అంది. నాకేం అర్థం అవ్వలేదు. నువ్వు రావే అన్నాను బెరుగ్గా. తెలిసిన మనిషే, కానీ ఇప్పుడేమిటో ఇలా ఉంది. నేనొస్తే తాంతానన్నాడు బాబు అని వెళ్ళిపోయింది. చేసేదేం లేక ఒక్కదాన్నే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అతన్ని అంత దూరాన్ని నుంచి చూడగానే నా అడుగులు తడబడిపోయాయి. చీర కుచ్చిళ్ళు పాదాలకు అడ్డుపడుతూ ఉంటే దూరాన్ని కొలుస్తున్నట్లు నెమ్మదిగా నడుస్తున్నాను. అతను చిరునవ్వుతో నా రాకను గమనిస్తున్నాడు. చిన్న జీరో బల్బు మాత్రమే వెలుగుతోంది అక్కడ. పైన ఆకాశం, నక్షత్రాలు, వాటి మధ్య చంద్రుడు, రాలిన జాజిపూల మధ్య ఇతను అలాగే. ఆ డిమ్ లైట్లో అతని ముఖంలో వింత అందం కనిపిస్తోంది. నేను పందిరి కిందకి రాగానే బలంగా తీగను ఊపాడు. పువ్వులు వర్షంలా జలజల రాలాయి. స్వాగతం 2 చేతులు చాపుతూ అన్నాడు. అతను నడిచొచ్చి నన్ను అందుకున్నాడు. నేనే వెళ్ళి అతని చేతుల్లో వాలిపోయానో గ్రహించేలోపే నేను అతని చేతుల్లో ఉన్నాను.
సిరి, నీకొక కానుకివ్వాలి. ఏమిటి? అతని పెదవులు నా చెక్కిలి మీద ఒక అద్భుతమైన ముద్దును ముద్రించాయి. నా మనసంతా నక్షత్రాలతో నిండిన నీలాకాశమైంది. అదే క్షణంలో దూది పింజలా తేలిపోయే నీలిమేఘమై సముద్రాంతాన ఉదయించే సూర్యబింబంగా మారి నేనెంతో ఇష్టపడే అన్నిటిగానూ మారిపోయింది. సిరి, నీకు నేను నచ్చానా? కొద్ది క్షణాల తర్వాత గుసగుసగా అడిగాడు. ఇప్పుడా అడగటం? అప్పుడే అడిగితే నచ్చలేదనేస్తే అన్నాడు. ఇద్దరం క్రమంగా బాహ్య ప్రపంచంలోకి వచ్చాం. నా మనసు ఇంకా మత్తులోనే తూగుతోంది. అతని స్వరం మంద్రంగానే అయినా స్పష్టంగా ధ్వనిస్తోంది. అంకుల్ కట్నం ఇస్తానన్నారు. చాలా మామూలుగా అనేశారు. చదువుకున్న వాళ్ళమైనా మనం దానికి ఎలా అలవాటు పడిపోయామో అని ఆ క్షణాన బాధ అనిపించింది. పెళ్ళి మన ఇద్దరి అవసరం. అందుకే పెళ్లి చేసుకోవటానికి డబ్బు అనే కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. వద్దన్నాను. నీకు స్త్రీధనంగా ఇస్తానన్నారు. ఆ విషయంలో నేనేదీ చెప్పలేను. మనది కమ్యూనిస్టు దేశం కాదు. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు వస్తుంది. అలా ఏ తల్లిదండ్రులైనా ఇవ్వకపోతే వాళ్ళు తమని తృణీకరించినట్టుగానే పిల్లలు భావిస్తారు, బాధపడతారు. ఇలాంటి నేపథ్యంలో మీ నాన్నగారి దగ్గర నుంచి నీకు కొన్ని ఆశింపులు ఉండొచ్చు. కాబట్టి నిర్ణయం నువ్వే తీసుకోవాలి. ఆయన ఇవ్వగలరా? ఎంత ఇవ్వగలరు? తీసుకోవటం అవసరమా? ఇప్పుడే తీసుకోవాలా అనే విషయాలు నీకే తెలుస్తాయి అన్నాడు. నువ్వేమీ తీసుకోవద్దనుకున్నా కూడా నీకు మా ఇంట్లో జరిగే అగౌరవం ఏమీ ఉండదు. అతని అభిప్రాయం చాలా స్పష్టంగా అర్థమైంది. అతను మరొకసారి నన్ను దగ్గరగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి నుదుటి మీద. అందులో కాంక్ష, తమకం లేవు, అనురాగం ఉంది. చీకటి, అలవాటు లేని చీర, జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు చీకట్లో కలిసిపోతూ. ఒక్క క్షణంలో నా మనసు మత్తులోంచి బయటకొచ్చింది. భయంకరమైన ఒంటరితనంలోకి జారిపోయాను. రమ గుర్తొచ్చింది. రాజుతో ఆమె పంచుకున్న తొలి క్షణాలు కూడా ఇంత అద్భుతమైనవేనా? జవాబు కోసం వెతికాను, దొరకలేదు. హృదయపు అట్టడుగున ఎక్కడో దుఃఖపు జమ్మ తగిలింది. ఇంకా నిలబడలేకపోయాను. ఒక్క పరుగుని ఇంట్లోకి వచ్చి వంటింట్లో ఏదో సర్దుతున్న అమ్మని వెనక నుంచి అల్లుకుపోయి మెడ వంపులో తలదాచుకున్నాను. దుఃఖపు కెరటాలు ఎగసెగసి పడుతున్నాయి. నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సిరి, అమ్మా సిరి, ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? అయినా ఇలాంటి వేళ నిన్నెవరు మాత్రం ఏమంటారమ్మా? అమ్మ కంగారుగా నా కేసు తిరిగి అడిగింది. రామ గుర్తొస్తుందమ్మా. తనకి కూడా అన్నీ ఇలా జరగాలని కోరుకుని ఉంటుందా? ఎందుకమ్మా ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ లభించవు, కొందరి కోసం కొన్నే ఉంటాయి? ఉద్వేగంగా అడిగాను. అమ్మ సుదీర్ఘంగా నిశ్వసించింది. ఇంత బేలగా ఉంటే ఎలా సిరి? నీకు సంబంధం లేని విషయాల గురించి ఎందుకే మనసు పాడు చేసుకుంటావు? పూర్వజన్మ ఫలం అనుకుంటే పోలే అంది. చూడు తల్లి, నువ్వు ఇలా ఏడిస్తే అంతా ఏమనుకుంటారు? అతనితో మాట్లాడొచ్చి ఇలా ఏడిస్తే అతనేదో అన్నాడనుకోరు? అయినా చీకట్లో నిలబెట్టే మాటలేంటి? నీ గదిలో కూర్చోవచ్చుగా. నెమ్మదిగా మాట మార్చేసింది. అటుగా వచ్చిన పెద్దత్తయ్య ఆఖరి మాటల్ని మాత్రం వింది. ఆ మాటలు అందుకుని ఒక్కొక్కరు ఏడిపించడం మొదలుపెట్టేసరికి నా దుఃఖం మరుగున పడిపోయింది. పెళ్ళికి ఇంకా 2 రోజులుంది. నేను 2గా విడిపోయాను. ఒకటి శరీరం, మరొకటి మనసు. శరీరంతో వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నా మనసు వెళ్ళి అతని కలల్లో విహారాలు చేసొస్తోంది. ప్రొద్దున్న నిద్రలేచేసరికి అతని ఫిర్యాదులు. భవిష్యత్తులో ఎప్పుడైనా అవలోకించుకుంటే నా జీవితం మొత్తం మీద అత్యంత భారంగా కదిలినవి, సుదీర్ఘమైనవి ఈ 10 రోజులే అవుతాయి. ఏ పని మీద ధ్యాస లేదు. తిండి తినాలని లేదు, నిద్ర రాదు. ఆఫీసుకు ముందే సెలవు పెట్టేశాను. ఎవరైనా పలకరిస్తే ఉలిక్కి పడుతున్నాను. ఇద్దరి అంతరంగాల మధ్య అంతరాలు చెరిగిపోయాయి. ప్రేమ పారస్పరికం. అందులో అర్పణ, స్వీకృతి 2 ఉంటాయి. నన్ను నేను అర్పించుకున్నాను. అతన్ని మనసు నిండా స్వీకరించాను. నేనులా అనిపించడం లేదు నాకే. పెళ్ళయింది. అలగటాలు, కోపతాపాలు, గాయపరుచుకోవటాలు ఏమీ లేవు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా జరిగిపోయింది. చాలా అదృష్టవంతురాలివి సిరి. చదువు, ఉద్యోగం, ఆస్తి, అంతస్తు ఇవేవి ఇవ్వని అందం మగవాడికి సంస్కారం ఇస్తుందమ్మా. ఎంతో సంస్కారవంతులు వీళ్ళు. ఎన్నో పెళ్ళిళ్ళు చూశాను. ఆడపిల్ల పెళ్ళి అనగానే చివరికి కన్నీళ్లే మిగిలేవి. అవమానాలు తప్ప ఆనందం ఉండేది కాదు అంది అమ్మ సంతృప్తి మెరుస్తున్న కళ్ళతో.
యూటోపియన్ ల్యాండ్లోలా జరిగిందే మీ పెళ్ళి అన్నారు ఫ్రెండ్స్ అంతా. అతనితో యూటోపియన్ ల్యాండ్లో గృహప్రవేశం అయ్యే వేళ ఎక్కడిదో ఒక నల్లటి మేఘం కదిలి వచ్చి 4 పెద్ద పెద్ద చినుకుల్ని అక్షింతల్లా చల్లింది. తనువు తడిసింది, మనసు తడిసింది. రమ జ్ఞాపకం హఠాత్తుగా కదిలి, ఎంత పెద్ద సమస్య అయినా వ్యక్తిగతమే కావచ్చు, కానీ ఒక చిన్న సంతోషం మాత్రం అలా కాదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందిస్తేనే నీకు అది అందుతుంది. నీకు నువ్వుగా సృజించుకోలేనిది అది. అలా కనుక నువ్వేదైనా సంతోషాన్ని పొందగలిగితే అది నీ అదృష్టమో నైపుణ్యమో కాదు, సమాజం పట్ల నీ ఉదాసీనత. ఓ దేవుడా, నా కోసం సృష్టించినట్టే ఈ దేశంలోని ప్రతి ఆడపిల్ల కోసం ఒక యూటోపియాని సృష్టించు. నేను అడుగుపెట్టిన ఈ ప్రశాంత ప్రపంచాన్ని మరొక తరం వరకు విస్తరించగలిగే నైతిక బలాన్ని నాకు ఇవ్వు. నిశ్శబ్దంగా ప్రార్థించాను. గోపీకృష్ణ నన్ను అదృష్టవంతురాలివని అన్నాడు. కట్నం లేని పెళ్ళి అతనికి పెద్ద ఆశ్చర్యం. రమ తండ్రి కూతురి ఫ్యామిలీ పెన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడన్న విషయం కూడా పెళ్లిలోనే తెలిసింది. గుండె ఇంకాస్త బరువెక్కింది. అనుభవం మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక్కొక్కసారి అది పునర్జన్మ కూడా అవుతుంది. నీ వయసు ఎంత అనే ప్రశ్నకి 23 అని నిర్ద్వంద్వంగా చెప్పి, నీకు జీవితం అంటే ఏంటో ఏ కొంచెమైనా తెలుసునా అని కూడా అడిగితే, పుట్టి ఇన్నేళ్లు గడిచింది, ఇదంతా జీవించడం కాదా అని ఎదురడిగే స్థాయి నుంచి ఇంకా ఎదిగాను. పుట్టి ఎన్నో కొన్నేళ్లు గడపటం కాదు. జీవితం అంటే డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం అది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అవుతుంది. పెద్దదో చిన్నదో ఒక అనుభవం తటస్థించాలి. అది అప్పటిదాకా ఉన్న అమాయకత్వాన్ని పెళ్ళలుగా కోల్చాలి. ఆ శిథిలాల మీద పునర్నిర్మితమయ్యేదే జీవితం. అలాంటి అనుభవం నాకు 23వ ఏట తటస్థించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.